సో మహాభారతంలోని ద్రౌపది సంఘటనే గనుక తీసుకుంటే వస్త్రాపరణం ఇదేంటంటే ప్రతీది స్థూలానికి తీసుకోవడం వల్ల సబ్జెక్ట్ వేరే డైరెక్షన్ వెళ్ళింది. అందుకే స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. భగవద్గీత, రామాయణ, మహాభారతాలన్నీ ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి. దేహానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సో ఇక్కడ ద్రౌపది అంటే ఒక ధ్రువపదాన్ని చేరిన ఆ స్థితికి చేరిన అంటే ఒక నెక్స్ట్ లెవెల్ చేరిన ఆత్మ. ఎప్పుడైతే భగవంతుని శాసనాలు అంటే దుశ్శాసనుడు అంటే శాసనాలను ఉల్లంఘించడం, ఆత్మకు వర్తింపజేయాలి. దుశ్శాసనుడు అంటే వ్యక్తి కాదు, ఆత్మలో ఉన్న క్వాలిటీస్. సో ఈ రోజు భగవంతుని శాసనాలను ఉల్లంఘిస్తున్నామంటే మనల్ని మనం ఎక్స్పోజ్ చేసేసుకుంటున్నాం. ఈ రోజైన శాంతితోటి వ్యవహరించమని చెప్పేసి ఒక శాసనం చేశాడు. ఎందుకు? అది మన యొక్క స్వధర్మం. ఆ స్వధర్మాన్ని ఉల్లంఘించి పరధర్మంలోకి వచ్చి శాసనం కా ఉల్లంఘన కన్నా అంటే నా శాసనాలను ఉల్లంఘించాం అనుకోండి అంటే మనలో ఉన్న బలహీనతల్ని మనం ఎక్స్పోజ్ చేసేసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? మన పరువే పోతోంది అక్కడ. అంటే ఈ రోజు కోపం తెచ్చుకునే వాళ్ళు అదేదో చాలా గొప్పగా తెచ్చుకున్నామని చెప్పి అది హైలైట్ చేసుకుంటారు, కానీ అంత పాపమే జమవుతుంది. సో మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం. అలా ఎక్స్పోజ్ చేసుకున్నప్పుడు కాపాడేది ఎవరు అంటే ఆ భగవంతుడే. అందుకే శ్రీకృష్ణుడు వచ్చి ఆ చీరలు ఇచ్చినచ్చి ఆ పరువు కాపాడినట్టు చూపించాడు. అంటే ఈ రోజు మనకి మనము శాసనాలను ఉల్లంఘించి మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటుంటే ఏంటి మనకి రక్షణ అంటే ఆ భగవంతుడు. అందుకే నన్ను ఆశ్రయించిన వాడు యోగ సిద్ధి పొందగలడు అన్నాడు. సో ఆయనను ఆశ్రయించకుండా మనకి మనం సొంత తెలివితేటలు వాడేస్తున్నాం. కానీ భక్తి చేస్తున్నాం కదా అంటున్నారు. భక్తి చేస్తున్నాం, శక్తి వచ్చింది. వచ్చాక ఏం చేశాము? సో శక్తి వచ్చాక ఏం చేయాలన్నదే ఇక్కడ భగవద్గీత సబ్జెక్ట్. సో పూజలు చేసేసాము, అయినా కోపం తగ్గలేదు, లోభం తగ్గలేదు, మోహము, మదము, మాత్సర్యము ఇవేవి తగ్గలేదు కదా. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ రకంగా మనల్ని మనం ఇప్పుడు ఈ షెల్లులో నుంచి బయటకు వచ్చేసింది. సో అప్పుడు ఏమైపోతుంది? ఖచ్చితంగా బయట నుంచి కామక్రోధ లోమ అహంకారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అటాచ్ చేస్తాయి. సో మనకి ఇది అర్థం కావడం కోసము ఆ క్యారెక్టర్స్ ని సృష్టించి చెప్పారు అక్కడ.